మనం ఆలోచించబోయే ఒక అద్భుతమైన పాఠాన్ని గత వారాలుగా ఆలోచిస్తున్నాం. పాఠం పేరు వచ్చి బైబిల్లో భక్తులైన నపుంసకులు. బైబిల్లో భక్తులైన హిజ్రాలు. గత కొన్ని వారాలుగా మనము హిజ్రాల గురించి, వాళ్ళ పుట్టుక గురించి ఎన్నో విషయాలను ఆలోచించాం. ఇక ఈ వారంలో 4వ భాగం, పార్ట్ 4, ఈ 4వ భాగంలో మనము బైబిల్ గ్రంథంలో భక్తులైన హిజ్రాలు ఉన్నారా? హిజ్రాలు కూడా భక్తులుగా బైబిల్ గ్రంథంలో వాళ్ళ ప్రస్తావన దేవుడు ఏమైనా రాయించాడా? నపుంసకుల గురించి, వారి జీవిత విధానాన్ని గురించి ఎంతగానో గత వారాలుగా ఆలోచించాం. సమాజం మనం చూడగలిగితే నపుంసకులు అనగానే వాళ్ళకు ఉద్యోగ రంగాల్లో అవకాశం ఇవ్వట్లేదు. ఏదైనా పని చేసుకుందామంటే పని కూడా కల్పించట్లేదు. అందుకే వాళ్ళు బ్రతకడానికి మాకెక్కడ సోర్స్ లేదు గనక, మాకు బ్రతకడానికి ఎవరు పని ఇవ్వట్లేదు గనక, ఇదిగో మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం అని ట్రైన్లో భిక్షాటన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, అలాగే వారానికి ఒకసారి షాపుల ముందు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి ఇప్పించుకొని వెళుతూ ఉంటారు. కారణం ఏంటంటే, ఏ ప్రభుత్వ రంగమైన, ఏ సంస్థలైనా వాళ్లకు ఉద్యోగాన్ని కల్పించట్లేదు. కానీ పురుషుల కన్నా, స్త్రీల కన్నా మంచి బలమైన వాళ్ళు నపుంసకులు, హిజ్రాలు. శరీరాకారంలో స్త్రీల కంటే మంచి బలమైన వారుగా మనకు కనపడుతున్నారు. ఈరోజు పురుషులకు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, స్త్రీలకు ఉద్యోగాలు అన్ని రంగాల్లో ముందొస్తున్నారు. కానీ వెనకబడిన వారు ఎవరంటే నపుంసకులు, హిజ్రాలు. కానీ ఇజ్రాయెల్లో కూడా చాలా తెలివైన జ్ఞానము, మంచి తెలుగుతో కూడినటువంటి ప్రవర్తన, మంచి జ్ఞానవంతులు కూడా ఉన్నారు చాలామంది. అందుకే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అయినా, కొత్త నిబంధనలు అయినా ఇజ్రాయెలుకు ప్రత్యేకమైన స్థానం దేవుడిచ్చాడు. పాత నిబంధనలైనా, కొత్త నిబంధనలైనా ఇజ్రాయెలు నపుంసకులు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారుగా కనపడుతున్నారు. ముందుగా మనం ఆలోచించే పాయింట్ ఏంటంటే, మంచి హోదాలో కలిగిన నపుంసకులు ఉన్నారు. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నది మనము బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, ఇక తర్వాత రెండో విషయము, బైబిల్లో భక్తులైన నపుంసకులు ఉన్నారా అన్నది చెప్పుకొని ముగించుకుందాం. ముందుగా మంచి హోదాలో, ఉన్నత స్థాయిలో ఉన్న నపుంసకులు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నారా అని ఆలోచించగలిగితే, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. ఎస్తేరు గ్రంథం చాలా జాగ్రత్తగా చదవండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. రాజైన అహస్వరోజు ఎదుట ఉపచారము చేయు ఏమోమాను, బిస్తా, హర్బోనోన, బిక్తా, ఆబగ్ద, జేతరు, కర్కసు అను 7 నపుంసకులు ఆజ్ఞాపించెను. ఎవరంటే వీళ్ళు 7 నపుంసకులు, హిజ్రాలు. వాళ్ళ పేర్లు రాయబడ్డాయి అక్కడ చూడండి. పేర్లు బిబ్స్తా అని, హర్బోనా అని, బిక్తా అని, అబగ్దా అని, జేతారు, కర్కసు అను 7 నపుంసకులు. అంటే నపుంసకుడు అంటే వాళ్ళ స్థితిని తెలియజేసేది. నపుంసకత్వం, ఇజ్రా అంటే వాళ్ళ పేరు కాదు, అది వాళ్ళ యొక్క స్థితిని తెలియజేసేది. ఒక స్త్రీ అని ఎలా తెలియజేస్తుందో, ఒక పురుషుడని వాళ్ళ స్థితిని ఎలా తెలియజేస్తుందో, నపుంసకుడు అనేది కూడా వాళ్ళ యొక్క స్థితిని తెలియజేసేది. అయితే వాళ్ళకు కూడా పేర్లు ఉన్నాయి, అందుకే పేర్లు ఇక్కడ రాయించాడు. అంటే బిక్తా అని, హబ్బోనా అని, బిక్తా అని, అబగ్దా అని,
ఆ, జేతరు, కర్కసను, 7 నపుంసకులు. ఈ 7 ఎక్కడున్నారంట? రాజైన ఔర్సు రాజు ఆస్థానంలో పరిచర్య చేయడానికి ఎన్నుకోబడిన 7 నపుంసకులు. ఉపచారము చేయుట కంటే పని చేయడానికి, పరిచర్య చేయడానికి రాజు ఆస్థానంలో ఇంచుమించు 127 ఆస్థానానికి అధిపతి అయినటువంటి ఔర్సు రాజు దగ్గర ఎవరున్నారు? నపుంసకులు ఉన్నారు. ఎంతమంది వాళ్ళు? 7 నపుంసకులు. ఏమండి? 7 నపుంసకులు పని చేయడానికి, పరిచర్య చేయడానికి ఉన్నారు. అంటే ఒక రాజు దగ్గర పరిచర్య చేయడానికి 7 నపుంసకులు ఉన్నారంటే ఎంత మంచి హోదాలో ఉన్నారు ఒకసారి ఆలోచించానంటే, మంచి ఉన్నతమైన హోదాలో వాళ్ళు మనకి కనపడుతున్నారు. అంటే ఒక మంచి పరిచర్య చేయడానికి, ఒక రాజు దగ్గర ఉపచారము చేయడానికి 7 నపుంసకులు మనకు అక్కడ కనపడుతున్నారు. అంటే వీళ్ళు కూడా పని చేయగలరా? పని చేయగలరు, నమ్మకంగా పని చేయగలరు. ఇంకో మాట ఇది ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకులందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసుడగు ఏగే, కాపరియగు రాజు యొక్క నపుంసుడగు ఏగే వంశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క స్థానములన్నిటిలోనూ పరిచారకులను నియమించునుగాక. ఎవరండి ఈయన? ఏగే. ఏగైన ఒక నపుంసకుడు, ఏగైన ఒక ఇజ్రా ఎక్కడున్నాడంట? రాజు దగ్గర, రాజు కన్యకులకు కాపలాగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? స్త్రీలకు, రాజు యొక్క స్త్రీలకు, రాజు యొక్క కన్యకులకు, రాజు యొక్క ఉపపత్నులకు ఎలా ఉన్నాడంటే ఈయన ఒక కాపరిగా ఉన్నాడు. స్త్రీలను కాచేవాడుగా ఒక నపుంసకుడు మనకు కనపడుతున్నాడు. అంటే ఇజ్రాలు కూడా, నపుంసకులు కూడా ఉన్నతమైన స్థానములో, రాజుల యొక్క కాలంలో రాజుల దగ్గర పరిచర్య చేయడానికి, రాజుల దగ్గర పని చేయడానికి, రాజుల దగ్గర ఒక ఉన్నత స్థానములు మనకి కనపడుతున్నారు. ఏగే అండి, ఒక ఏగైన ఒక నపుంసకుడు ఎలా ఉన్నాడంట? కన్యకులను కాయుటకు నియమించబడ్డాడు. ఏంటి నపుంసకుడు ఎందుకు పెట్టాడు రాజులు? నపుంసకుల్ని రాజులు ఎందుకు నియమించారు? ఎందుకు నియమించాడంటే, ఒకవేళ నపుంసకుని పేజీలో ఒక పురుషుని పెట్టామనుకో, ఒక మగవాణ్ణి పెట్టమనుకో, ఏం జరుగుతుంది? మొత్తానికే మోసం వస్తుంది. రాజుకు భార్యలతో పాటు ఎంతోమంది ఉపపత్నులు ఉంటారు, ఎంతోమంది కన్యకులు ఆయన పెట్టుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కాయడానికి ఒక పురుషుని పెట్టామనుకో, ఏం చేస్తాడు ఈ పురుషుడు? ఊకునే ఉంటాడా? ఆ స్త్రీలందరినీ గెలుకుతాడు. ఆ స్త్రీలందరినీ మాయలో వేసుకుంటాడు. ఆ రాణులు సైతాన్ని మోసం చేస్తాడు, తన వశంలోనికి మార్చుకుంటాడు, తన ఆధీనంలోనికి తిప్పుకుంటాడు. నాకు ప్రమాదం గనక స్త్రీలను పాడు చేస్తాడు గనక ఈ పని పురుషులకు రాజులు అప్పగించలేదు. అందుకే నపుంసకుడైన ఏగేకు ఈ పనిని అప్పగించారు. ఇంత మంచి పనిని అప్పగించారంటే ఎంతో నమ్మకంగా పని చేస్తారండి వాళ్ళు, ఎంతో నమ్మకంగా పని చేస్తారు. అప్పుడప్పుడు చాలామంది వాళ్ళ గురించి ఘోరన మొరుపెడుతుంటారు. అయ్యా వీళ్ళు ట్రైన్లో వెళ్తున్నప్పుడు దౌర్జన్యం చేస్తారయ్యా, ట్రైన్లో వెళుతున్నప్పుడు దుర్భాషలు ఆడతారయ్యా. అడిగినప్పుడు ఇస్తే సైలెంట్గా పోతారు, నువ్వు ఇవ్వనప్పుడు నువ్వు ఎగస్ట్రాలు ఏమని చేసావు అనుకో తిరగబడతారు, అవసరమైతే కొడతారు. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి సంబంధమైన వేరే ఉపాధి లేదు గనక, బ్రతకడానికి వేరే మార్గాలు లేవు గనక ఆ యొక్క భిక్షాటన వాళ్ళు ఎంచుకున్నారు. కానీ ఇక్కడ ఒక నపుంసకుడు స్త్రీలకు కాయడానికి, స్త్రీలను పరిరక్షించడానికి, స్త్రీలను కాపాడడానికి ఒక నపుంసకుడు మనకు కనపడుతున్నాడు. నపుంసకుడు కనపడుతున్నాడు అంటే ఎంత నమ్మకం లేనిదే ఆ నపుంసకుడిని పెడతారండి అక్కడ. నమ్మకస్తుడు అంటే నమ్మకస్తుడు ఇజ్రా అండి. నమ్మకంగా బ్రతుకుతాడు ఇజ్రాలు, నమ్మకంగా జీవిస్తారు నపుంసకులు. ఎందుకో తెలుసా? వాళ్ళకు దేనిపైన కోరికలు ఉంటాయా? పురుషుడు అనుకో, వెనక 4 బోగీలు ఉంటాయి,
భార్య భోగి, పిల్లల భోగిలు వాళ్ళకందరికి సమకూర్చాలి, వడ్డాల పెడ్డాల సమకూర్చాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలా? లంచానికి పరుగులు తీస్తాడు. అత్యాశకు పోయి లేనిపోయిన ఆశలు కలిగించి దురాశ పరుడై సంపదను దోచుకునేవాడుగా మన పురుషుడు కనపడతాడు. స్త్రీ ఏం తక్కువ కాదు. ఎక్కడ చూసినా సిబిఐలో దొరికిన వాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు. అంటే ఎందుకు ఈరోజు స్త్రీ అయినా పురుషుడైనా లంచాలకు మరిగి ఈరోజు సిబిఐ వారి చేతికి చిక్కిన వాళ్ళు కొంతమంది, చిక్కని వాళ్ళు ఎంతోమంది కనపడతారు. కానీ నపుంసకులు నమ్మకంగా బ్రతుకుతారు. వాళ్ళకి నమ్మకంగా అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాకు ఇచ్చిన పనిని మేము నెరవేరుస్తాం. అది నమ్మకస్తులండి ఇజ్రాయెలంటే. నపుంసకులు స్త్రీలను కాయుటలో, స్త్రీలను పరిరక్షించటలో ఒక నపుంసకుడు మనకి కనపడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం, దానియేలు గ్రంథం. ఇప్పుడు ఇందాక 2 సందర్భాలు చూసాం, 3వ సందర్భం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షెజరనియు, అనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబెగ్నో అనియు పేర్లు పెట్టిన. ఎవరంటే నపుంసకుడంట? నపుంసకులకు అధిపతి. ఎవరండి ఈయన? నపుంసకులకు అధిపతి. మన షడ్రక్, మేషక్, అబెనుకు అనే ఈ యొక్క 4 దైవజనులు ఎవరి కిందకి వెళ్ళిపోయాడు? ఒక నపుంసకుడని అధిపతి చేతిలోనికి వెళ్ళిపోయారంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ఒక నపుంసకుడు, ఒక ఇజ్రా, ఒక నపుంసకుడు నపుంసకులకే అధిపతి. నపుంసకులకే అధిపతిగా మనకు కనపడుతున్నాడు. ఏమండి? అధిపతిగా మనకు కనపడుతున్నాడు. అంటే నపుంసకులకు అధిపతిగా ఉన్నాడంటే ఎంత మంచి హోదాలో ఉన్నాడు? ఒక మంచి హోదాలో ఉన్నాడు. అప్పుడప్పుడు మనకు కనపడుతుంది. మిలిటరీకి అధిపతి, నేవీకి అధిపతి, ఏంటి పోలీసు వాళ్ళకు అధిపతులు. అంటే పోలీసు వాళ్ళకు అధిపతి కనపడతాడు. అలాగే ఇక్కడ నపుంసకులకు కూడా ఒక అధిపతి. ఆ అధిపతి కిందికే షడ్రక్, మేషక్, అబెద్నెగో అనే వారిని కొనుక్కోబడ్డారు. అంటే ఈ నపుంసకులు కూడా, ఇజ్రాయెలు కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. ఉన్నత స్థాయిలో ఉండడమే కాదు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వారు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నారు. సక్రమంగా వాళ్ళకి ఇచ్చిన పనుల్ని వాళ్ళు ముగిస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు మనం ఏం ఆలోచించాము? మంచి హోదాలో కలిగిన నపుంసకులు బైబిల్లో కూడా ఉన్నారు, మంచి స్థానంలో ఉన్న నపుంసకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము 2వ పాయింట్ ఆలోచించి ముగించుకుందాం. 2వ పాయింట్ ఏంటి? బైబిల్లో భక్తులైన నపుంసకులు ఎవరైనా ఉన్నారా? భక్తులు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయగలిగితే భక్తులు కూడా ఉన్నారండి. నపుంసకులు కూడా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు ఉన్నతంగా దేవుని మాటలకి లోబడి దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు చాలామంది మనకి కనపడతారు. అందులో ఒక 2-3 చూసుకొని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇందాక మనం దానియేలు గ్రంథం చదివాం కదా, అది సందర్భం. ఇదే 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందున అనుగ్రహించెను గనక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను ఎవరంటే ఈయన ఇందాక చదువుకున్నాం కదా 1వ అధ్యాయం 7వ వచనంలో. నపుంసకులు అధిపతి ఎవరున్నారు? ఆయన ఆ అధిపతి అంట మంచి ఆ అధిపతి దేవుని యొక్క కృపా కటాక్షము పొందిన నపుంసకుడు. అంటే దేవుని యొక్క కృపా కటాక్షం పొందిన నపుంసకుడు. అంటే ఈ అధిపతి మంచి భక్తిపరుడా కాదా? మంచి భక్తిపరుడు అండి. అందుకే దేవుడు ఈ 4 సేవకులను ఎక్కడ పంపించాడు? ఒక అధికారి దగ్గరికి. ఈ యొక్క మంచి భక్తి కలిగిన అధికారి దగ్గరికి వాళ్ళని పంపించాడంటే ఈ అధికారి భక్తుడా కాదా? మంచి భక్తుడండి, మంచి భక్తుడు. అందుకే దేవుని కృపాకటాక్షము పొందినవాడని చదవడం మాట ఒకసారి. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందున అనుగ్రహించెను. అంటే ఈ అధిపతి భక్తుడా కాదా?
భక్తుడే. అందుకే భక్తుడు గనకనే ఈ నలుగురు దైవజనులను ఎక్కడికి అప్పగించాడు దేవుడు? అతని ఆధీనంలోనికి పంపించాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు కూడా భక్తులా కాదా? మంచి భక్తులు, దైవజనులు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అనేవారు కూడా నపుంసకుల కాదా? వీళ్ళు కూడా నపుంసకులు అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి? 5 ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. ఏంటి మొదటి ఆధారం అంటే వీళ్ళు యూదుల నుంచి కొనుక్కోబడి నపుంసకులుగా మార్చాడని యెషయా గ్రంథంలో రాయించాడు కదా. అంటే వీళ్ళు ఎవరు? యూదులు. వీళ్ళు ఎక్కడ చేర్చబడ్డారు? ఒక నపుంసకుల అధికారి దగ్గరికి. అంటే ఒక అధికారి, నపుంసకుల అధికారి దగ్గరికి. నపుంసకులు ఉంటారా? వేరే వాళ్ళు ఉంటారా? నపుంసకులే ఉంటారు. ఒక పోలీస్ అధికారి కింద ఎవరు ఉంటారు? పోలీసులే ఉంటారు. ఒక మిలిటరీ అధికారి, ఆ మిలిటరీ అధికారి కింద ఎవరు ఉంటారు? మిలిటరీ వాళ్ళే ఉంటారు. అలాగే ఒక నపుంసకుడు అధికారి కింద వీళ్ళు చేర్చబడ్డారంటే వీళ్ళు కూడా నపుంసకులే. ఎన్ని ఆలోచించాం మనము? 3 పాయింట్లు. 4వ పాయింట్ ఏంటంటే వీళ్ళకు కుటుంబాలు కూడా లేవు. వీళ్ళ కుటుంబాలు ఉన్నాయా? లేవు. ఏంటి? వీళ్ళకు కుటుంబాలు కూడా లేవు. వీళ్ళకు పేర్లు కూడా మార్చేశారు. ఏం మార్చేశారు? వీళ్ళకు పేర్లు కూడా మార్చేశారంటే వీళ్ళు కూడా నపుంసకులుగానే మనము ఆలోచించవచ్చు. అయితే అధిపతి అయిన నపుంసకుడు భక్తిలో ఉన్నాడు. ఈ నలుగురు ఎవరైతే దైవజనులు ఉన్నారో షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు కూడా మంచి దైవజనులు. వీళ్ళు కూడా భక్తులుగా మనకి కనపడుతున్నారు. అంటే బైబిల్ గ్రంథంలో భక్తులైన నపుంసకులు మనకి కనపడుతున్నారు. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక నపుంసకుడు మనకు కనపడతాడు. ఆ నపుంసకుని గురించి పూర్తిగా మనం వివరణ ఆలోచించి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం నుంచి 27 నుంచి అన్న. అప్పుడు ఐథియోపియులో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐగుప్తీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఎవరండి ఈయన? మంత్రి. మొదట పాయింట్ ఏంటంటే ఈ నపుంసకుడు ఎవరంట? ఒక మంత్రి. మంత్రి అంటే ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్. ఎవరండి ఆయన? ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఫైనాన్స్ మినిస్టర్, లావాదేవీలు చూసే వ్యక్తి. అంటే ఒక మంచి అధికారంలో ఉన్నాడు. ఏ అధికారంలో? ఒక ఫైనాన్స్ మినిస్టర్ అధికారంలో ఉన్నాడు. అంటే నపుంసకులు కూడా మంచి హోదాలో ఉన్నారని. ఎందుకంటే వాళ్ళ జ్ఞానములు కూడా తక్కువైన వాళ్ళు కాదు. అందుకే ఈ నపుంసకుడు ఒక ఉన్నతమైన స్థానంలో. ఏంటో ఉన్నతమైన స్థానములో? ఒక మంత్రి అధికారంలో ఉన్నాడు. ఒక మంత్రి స్థానంలో ఉన్నాడు. అంటే తెలివైనవాడా కాదా? తెలివైన వాడండి. ఒక మంత్రిగా ఈ స్థానంలో ఉన్నాడంటే ఎంత నమ్మకంగా పనిచేస్తాడండి? ఎంతో నమ్మకంగా పనిచేస్తాడు. ఈరోజు మన భారతదేశంలో, ప్రపంచంలో కానీ అవినీతి జరగకూడదంటే నపుంసకులకు అధికారాలు ఇవ్వాలి. నపుంసకుడి అధికారం ఇచ్చావనుకో, వాని కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, దేని గురించి ఆలోచించారు? న్యాయం జరగాలని ఆలోచిస్తారు. వాళ్ళు న్యాయం జరగాలని ఆలోచిస్తారండి. ఈరోజు సిబిఐకి పెద్ద తిమ్మింగలం దొరికిందని ప్రకటిస్తుంటారు. చిన్న తిమ్మింగలం దొరికిందని ఆ ఫోటోలో చూస్తే పెళ్లి కొడుకు పోయిన సూపులోనే కనపడుతుంటాడు, ముందు డబ్బు పెట్టుకొని. లంచగొండులు ఫోటోలు చూస్తుంటే పెళ్లి సూపులు పోయినప్పుడు ఎలా కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు. లంచం తీసుకునే వాళ్ళంతా తిమ్మింగలాలుగా కనపడతారు. దొరికే వాళ్ళు కొంతమంది, దొరకని వాళ్ళు ఎంతమంది. అంటే ఈ నపుంసకుడు ఒక మంచి అధికారంలో ఉన్నాడు. ఏ అధికారంలో ఉన్నాడు ఆయన? ఫైనాన్స్ మినిస్టర్. ఏ అధికారంలో? ఫైనాన్స్ మినిస్టర్ అధికారంలో ఉన్నాడు. ఈయన ఎక్కడికి వచ్చాడంట? ఐగుప్తి దేశము నుంచి, ఐథియోపియా దేశము నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు వచ్చాడు. దేనికి? ఆరాధించడానికి. ఐథియోపియా దేశం అంటే ఒకనాడు ఐథియోపియా కూషు దేశం అన్నారు. పాత నిబంధన కాలంలో కూషు దేశం అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఐథియోపియాల దేశం అన్నారు. అందుకే ఐథియోపియా దేశాన్ని దేవుడు ఏమన్నాడంటే వారు నల్లని వాళ్ళు. ఐథియోపియా దేశం ఎలాంటి వాళ్ళంట? వాళ్ళ బాడీ ఆకారము నల్లని వారంట. అందుకే పాత నిబంధనలు అంటాడు ఏమంటారు తెలుసా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ఎవరు చర్మాన్ని మార్చుకుంటాడు? నల్లవాడు తెల్లగా అవ్వాలని మార్చుకుంటాడంటే ఐథియోపియాలు కూషు దేశస్థులందరూ ఎవరు? నల్లని వారు. అంటే ఈ వచ్చిన నపుంసకుడు ఐథియోపియా దేశానికి చెందినవాడు గనక ఇతడు ఎలాంటి వాడు? ఒక నల్లని వాడు.
ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఐథియోపియా దేశం నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు వచ్చాడు. ఏంటి, అంత దూరము నుంచి ఇంత దూరం రావడం అంటే చిన్న మాటలా? ఐథియోపియా ఉమ్, ఏంటి, ఐథియోపియా దేశం నుంచి ఎక్కడో యెరూషలేముకు వచ్చాడంటే ఎంత మంచి భక్తిపరుడు అండి, ఎంత మంచి భక్తిపరుడు. ఒక దేశము దాటి మరో దేశానికి వచ్చాడంటే దేవుని పైన మంచి భక్తి ఉందా లేదా? దేనికి వచ్చాడంటే ఆయన ఆరాధించడానికి వచ్చాడు, దేవుని మందిరంలో గడపడానికి వచ్చాడు, దేవుని మందిరంలో వాక్యం వినడానికి వచ్చాడు. అంటే దేవుని ఆరాధించడానికి ఒక దేశం దాటి వచ్చాడు. ఈరోజు మన వాళ్ళు రాగలుగుతున్నారా? పక్క సందులో ఉంటేనే రాలేరండి, రాలేరు. మన మీటింగ్ మొదటి రోజు చాలామంది రాలేదు. ఎందుకంటే బోల్డ్ అని కారణాలు చెప్తారు, బోల్డ్ అని కారణాలు. ఏంటి, ఎన్నో రకరకాల కారణాలు చెప్తాడు. ఉద్యోగం అన్న అనేవాళ్ళు కొంతమంది, పెళ్ళని అనేవాళ్ళు కొంతమంది, కుటుంబం అనేవాళ్ళు కొంతమంది, పిల్లలు అనేవాళ్ళు కొంతమంది. కానీ ఈ నపుంసకుడు దేవుని ఆరాధించడానికి ఒక దేశాన్ని దాటి మరో దేశానికి వచ్చాడు. ఏంటి, ఆయన భక్తితో పోల్చుకుంటే మన భక్తి కొంచెమైనా ఉందా? చెప్పండి, ఆలోచించండి. లేదు, లేదండి. అందుకే విమర్శ దినమున ఒక షీబా దేశపు రాణి మన పైన నేరస్థాపన చేస్తుంది. ఒకసారి ఆ మాటకు రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12:42. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఏమని తెలుసా? ఈ తరం వారిలో ఏ తరం వారితో నేరస్థాపన చేస్తుంది ఏమని తెలుసా? నేను ఎక్కడో వేరే దేశం ఖండాంతరాలు దాటి సొలొమోను జ్ఞానం వినడానికి నేను వచ్చానే, మీరు పక్క సందులో ఉన్న దేవుని మాట వినడం రావట్లేదే అని నేరస్థాపన చేస్తుంది దేవుని ఎదుట. ఇదిగో ప్రభువా, నేను నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి దేశాలు దాటి వచ్చానే, ఒక ఆడామెగా, ఒక స్త్రీగా నేను, వీడు పురుషుడైనప్పటికీ స్త్రీ అయినప్పటికీ పక్క వీధిలో ఉన్న మందిరానికి రాలేదని మన పైన ఏం చేస్తుంది? నేరస్థాపన చేస్తుంది. అలాగే నపుంసకుడు కూడా మనపై నేరస్థాపన చేస్తాడు. ఏంటి తెలుసా? నేను వేరే ఐథియోపియా దేశం నుంచి యెరూషలేమునకు వెళ్ళని ఆరాధించడానికి వీళ్ళు పక్క గ్రామంలో మదీనాబాద్లో ఉన్న రాలేదు ప్రభువా, అంపైకాల్లో ఉన్న రాలేదు ప్రభువా, మస్తాన్పేటలో ఉన్న కూడా వీళ్ళు ఆరాధించడానికి రాలేదని మన పైన నేరస్థాపన చేస్తున్నాడు, నేరస్థాపన చేస్తాడు. ఏంటి, మన భక్తితో పోల్చుకుంటే ఆయన భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? మనకు అన్ని పనులు లేనప్పుడు మందిరం దగ్గరికి వస్తామా? అన్ని పనులు ఉన్నాయనుకో, మన విజయ్ రాలేదు 2 రోజులు. ఎందుకు రాలేదంటే పనికి వెళ్ళాడు, పని ఉందని అన్నాడు. అంటే దేవుని పని కంటే ఏది ఎక్కువ ప్రేమించాడు? అతను పనిని ప్రేమించాడు. ఒక 1000 రూపాయల కోసం 2 రోజులు సభలను వదిలిపెట్టాడు. చాలా బాధపడ్డాను నేను. ఏంటి, ఒక 1000 రూపాయల కోసం ఏం వదిలిపెట్టాడు? 2 రోజులు సువార్త సభలు 25,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం చేశాం. మనోడికి నా మందిరానికి పన్నులకి వచ్చింటే నేనే 1000 రూపాయలు ఇచ్చేవాడిని, నిజంగా నేనే 1000 రూపాయలు ఇచ్చేవాడిని అన్న. ఎందుకంటే పని చేసేవాళ్ళు మన దగ్గర ఎవరు లేరండి, ఎవరు లేరు. నేనే చేశాను. నేను 2 పట్టుకొని సునీలని 2 రోజులు మేమే కష్టపడ్డాం. సాపులు వేయడం, క్లీన్ చేయడం, లైట్లు కట్టడం, ప్రసన్న వాళ్ళ కొడుకు అందరం మేమే సాపులు కట్టి, లైట్లు కట్టి, స్టేజ్ చేసి, అలంకరించి ఇవన్నీ మేమే చేశాం. కానీ దేవుని పని తప్పదు, చేస్తాం. ఏంటి, ఒక ఐథియోపియాలో మంత్రిగా ఉన్న ఇతడు యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చారు. కానీ మన వాళ్ళు రావట్లేదండి. తప్పకుండా విమర్శ దినమున ఖచ్చితంగా నేరస్థాపన చేస్తాడు. రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంది? ఒక మంత్రిగా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఇతడు దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఈరోజు మనకి ఉద్యోగం లేకపోయినా, ఏది లేకపోయినా దేవుని దగ్గర రాం. నేను టైం లేదన్నా నాకు అంటాడు, డ్యూటీ అన్నా నాకు అంటాడు, పెండ్లమన్నా అంటాడు, పిల్లలన్నా అంటాడు. కానీ ఒక మంత్రిగా బిజీ షెడ్యూల్తో ఉన్న ఇతడు మందిరానికి వచ్చాడంటే దేవుని పైన ఎంత ప్రేమించాడు ఒకసారి ఆలోచించండి. దేవుని కంటే ఏది ఎక్కువ లేదండి, ఏది ఎక్కువ లేదు. దేవుడు తర్వాతే ఏదైనా దేవుని తర్వాతనండి. రెండవది, యెరూషలేముకి ఆరాధించడానికి ఒక దేశాన్ని దాటి దేశానికి వచ్చాడు. చదవన్న మాట 27వ వచనం, అపోస్తుల కార్యం 8:27 చదవన. ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటిని మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను.
ఒక మంత్రి బిజీ షెడ్యూల్లో ఉన్న అతడు ఆరాధించడానికి వచ్చాడు. రెండవది, ఎక్కడో దేశం దాటి దేశానికి దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఇక మూడవది ఏముంది చదవండి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఏం చేశాడైనా? ఆరాధించడానికి వచ్చాడు. ఆరాధన ముగించుకొని తిరిగి వెళితే ఏం చేస్తున్నాడు? ఆయా ప్రాంతాలు చూడలేదు, పిక్నిక్ వెళ్ళలేదు, ఆయన ఆయా ప్రదేశాలు చూద్దామని చేయలేదు. ఏం చేస్తున్నాడు? తిరిగి వెళుతూ రథములో కూర్చుండి యెషయా గ్రంథము తెరిచి ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళుతున్నాడట. అంటే ఏం చదువుతాడు? తిరుగు ప్రయాణంలో దైవ గ్రంథమైన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అంటే యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంటే ఆ కాలంలో బైబిల్ మన మాదిరి అందరి దగ్గర లేవు. ఇప్పుడు మన సర్వ పరిపూర్ణత బైబిల్ 66 పుస్తకాలు మన మధ్య ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ పాత నిబంధన కాలంలో ఇంత పరిపూర్ణమైన 66 పుస్తకాలు లేవు. పాత నిబంధనలు ఎక్కడో ధర్మశాస్త్రం ఒక దగ్గర, మిగిలిన గ్రంథాలు కీర్తనలు ఒక దగ్గర, యెషయా గ్రంథం ఒక దగ్గర, ఇర్మీయా గ్రంథం ఒక దగ్గర, ఇవి మాత్రమే ఉండేవి. అందులో ఇతని దగ్గర ఏముందంట? యెషయా గ్రంథం. అంటే ఈయన దగ్గర ఏముంది? టోటల్గా బైబిల్ ఉంది. అంటే ఈయన బైబిల్ ఎక్కడో ఉన్న బైబిల్ని తీసుకొని తన దగ్గర భద్రపరుచుకున్నాడు. ఏంటండి ఆయన భక్తి! ఏంటైనా భక్తి! బైబిల్ దొరకని కాలంలోనే, బైబిల్ అందుబాటులో లేని కాలంలోనే బైబిల్ సంపాదించాడంటే దేవుని పని ఎంత ప్రేమ అండి ఆయనకి! ఎంతో ప్రేమ. బైబిల్ దగ్గర పెట్టుకోవడమే కాదు, ఏం చేస్తున్నాడు? తిరుగు ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళుతున్నాడు. ఏంటి ప్రయాణంలో చదువుతున్నాం మన బైబిల్ని. ప్రయాణంలో ఏం చేస్తాం మనము? టైంపాస్ అవ్వాలని ఎయిర్పోర్ట్స్ ఈ పక్క చెవుల్లో పెట్టుకొని పాటలు వినుకుంటూ పోతాం. లేదండి, పాటలు వినుకుంటూ లలలలా అనుకుంటూ పోతాం, ఎంజాయ్ చేసుకుంటా కిటికీ పక్కన కూర్చొని. అంటే ఎందుకంటే టైంపాస్ అవ్వాలి బ్రదర్ అంటాడు. అంటే తిరుగు ప్రయాణంలో మనం ప్రయాణంలో పుస్తకాలు చదువుతాం. ఏంటి ఆ పుస్తకాలు? స్వాతి పుస్తకం చదివేవాడు ఒకడైతే దినపత్రిక చదివేవాడు మరో ఒకరు. ప్రయాణములు అండి, న్యూస్ పేపర్ అలా సీరియస్గా చదువుతూ ఉంటాడు. ఏమయ్యా పేపర్ అంటే ట్రైన్ దిగే లోపల మొత్తం కంప్లీట్ చేయాలంటాడు. ట్రైన్ దిగే లోపల ఏం చదువుతాడంట? న్యూస్ పేపర్ చదువుతాడంట. ఏంటి అంటే మనం ప్రయాణంలో ఒక స్వాతి బుక్ చదువుతాం, ప్రయాణంలో కథల బుక్కులు చదువుతాం, ప్రయాణంలో ఏం చదువుతాం? న్యూస్ పేపర్ని చదువుతాం. మరికొంతమంది ఉంటారు 7 రోజుల్లో అదృష్టవంతులు అయ్యేది ఎలా అని బుక్ చదువుతాడంట. దేంట్లో? ప్రయాణంలో ఉంటూ బుక్ చదువుతాడు. 7 రోజుల్లో ధనవంతుడు అయ్యేది ఎలా బుక్కులు వస్తూ ఉండే మన దగ్గర. మరి ఇంకొక బుక్ చదువుతాడు. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? 7 రోజులు అమ్మాయిలు పడగొట్టడం ఎలా అంటే, 7 రోజుల్లో నేను అమ్మాయిలను ఎలా పడగొట్టాలి, నేను ఎలా ప్రపోజ్ చేయాలి, ఎలా ప్రేమించాలి, ఎలా మాయలో వేసుకోవాలి, ఎలా పెళ్లి ఇది చదువుతాడు అంటాడు. ఎప్పుడు? ప్రయాణంలో ఇది చదువుతాం మనం. ప్రయాణంలో యూట్యూబ్ పెట్టుకుంటాం, ప్రయాణంలో జబర్దస్త్ పెట్టుకుంటాం, ప్రయాణంలో హాస్య నటలు, హాస్య కామెడీలు పెట్టుకుంటాం, ప్రయాణంలో ఫేస్బుక్ చూస్తాం, ప్రయాణంలో వాట్సాప్ చూస్తాం. కానీ ఇతడు మంత్రి ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు. అంతెందుకు, మనం క్లాస్ విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత తిరిగి మనం రాసుకున్న నోట్స్ తిరిగి సాయంత్రం చూస్తామా? చూడమండి. ఎప్పుడో ఆ పేపర్ గాలికి ఎగిరిపోయేది ఒకటైతే ఆ పేపర్ మడిచి చెత్తలు బారేసే వాళ్ళు మరికొంతమంది. కానీ ఈ నపుంసకుని భక్తితో పోల్చుకుంటే మన భక్తి తూగుతుందంటారా? ఎక్కడ తూగట్లేదు. చదవండి మళ్ళా. అతడు తిరిగి వెలుచుండగా తన రథం మీద కూర్చుండమని యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? దేవుడు పంపించాడండి. ఫిలిప్ గారు ఒక సేవకుని పంపించాడు. ఎక్కడికి? ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, రథములో వస్తున్నాడు. ఎవరైనా? ఒక మంత్రి. ఆ మంత్రి దగ్గర నువ్వు వెళ్ళాలయ్యా సేవకుడు, వెళ్ళి నా కుమారునికి వాక్యాన్ని వివరించు, నా కుమారుని రక్షించి అన్నప్పుడు ఫిలిప్ ఆత్మరూపిగా వెళ్ళిపోయి ఏం చేస్తాడు తెలుసా? నపుంసకు దగ్గర పోయి, నపుంసకు ఇజ్రా దగ్గర పోయి, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా? అప్పుడు ఈయనేమన్నాడు? నేనేమనుకున్నావు, నా స్థితి ఏమన్నా, నేను ఒక మంత్రిని, నువ్వు నన్ను అడుగుతావా అనలేదు. ఆయన ఏమన్నాడు? అయ్యా ఎవరైనా చెబితేనే కదా అర్థమయ్యేది, ఎవరైనా దారి చూపిస్తేనే కదా మనకి తెలిసేది. చదవనమాట. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలను అని చెప్పి
ఏమన్నాడండి? ఎవడైనా చెబితేనే కదా అర్థమయ్యేది, ఎవరైనా వివరిస్తేనే కదా నాకు అర్థమయ్యేది, నాకు ఎలా తెలుస్తుంది అన్నాడండి. ఒక మంత్రి, ఒక మంచి అధికారంలో ఉన్న ఒక మంత్రి అంటున్న మాట. ఈరోజు మనము డిప్లొమా చేయము, బీబీటే చేయము, ఏమి చేయము, మనం బిల్డప్లు ఇస్తుంటాం. నాకు అంతా తెలుసు అంటుంటాడు, బైబిల్ అంతా నాకు మొత్తం తెలుసు కటికలు ఇస్తుంటాడు. ఎదుటి వ్యక్తి ఏమైనా పలానా వాక్యం నేర్చుకో అన్నావు అనుకో, నువ్వు నాకు చెప్తావా అంటాడు, నువ్వు నాకు చెప్తావా అంటాడు. అంటే మనలాగానే బిల్డప్లు ఇవ్వలేదు. ఏం చేస్తున్నాడంట? అయ్యా ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది, దాన్ని ఎవరైనా వివరిస్తేనే కదా నాకు అర్థమయ్యేది అని చెప్పి ఏం చేశాడు? తర్వాత రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. ఏం చేశాడంటే ఫిలిప్పిని వేడుకున్నాడు. ఒక సేవకుని, ఒక మంత్రి వేడుకున్నాడు. ఏంటండి ఎంత మంచి మనసు అండి నపుంసకునికి. ఒక సేవకుడు, సాదాసీదా వ్యక్తి అయినటువంటి ఫిలిప్పుని ఒక అధికారంలో ఉన్న, ఒక మంత్రిగా ఉన్నటువంటి, ఒక అధికారంలో ఉన్న నపుంసకుడు ఏం చేశాడట? వేడుకున్నాడు. అయ్యా నా రథం ఎక్కుతావా? రాయ్యా రా, నా రథం ఎక్కు, నాకు రథం ఎక్కు, నాకు వాక్యాన్ని నేర్పించు. వేడుకున్నాడండి. ఈరోజు వేడుకుంటున్నామా? ఈరోజు సేవకులు వేడుకుంటున్నారు. రా మందిరానికి రా మీటింగ్ ఉందిరా, రా సాపలు గట్టు, రా కుర్చీలు వేయి, సౌండ్ సిస్టమ్ పెట్టి, ఇది వేడుకునే పరిస్థితి ఈరోజు సేవకునికి ఏర్పడింది. కానీ ఇక్కడ రివర్స్, సేవకుని వేడుకున్నారు, ఈరోజు సేవకుడే వేడుకుంటున్నాడు. చూడు ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నేను మీటింగ్ అంటే ఫోన్లు చేయాలి, నేను ఇంటికి వెళ్ళి పత్రిక ఇవ్వాలి, ఇన్ని చేస్తేనే కానీ తెల్లారదు మన వాళ్ళకి. వాట్సాప్ పెడతాము, యాడ్ ఇస్తాము, పాంప్లెట్లు కొడతాము, ఫ్లెక్సీలు కడతాము, ఫోన్లు చేస్తాము, ఇన్ని చేసినా ఎప్పుడన్నా మీటింగ్ అంటాడు, ఎన్ని గంటలకన్నా మీటింగ్ అంటాడు. ఏం చేయాలి చెప్పు? ఎన్ని గంటల మీటింగు, ఎప్పుడు మీటింగ్ అంటాడు. కానీ ఈరోజు సేవకులే వేడుకునే పరిస్థితి. కానీ ఒకనాడు ఒక భక్తుడైనటువంటి, ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి నపుంసకుడే ఒక సేవకుని వేడుకుంటున్నాడు. అయ్యా అని వేడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక సేవకులు ఈరోజు వేడుకునే వాళ్ళు ఎక్కడ మనకి కనపడరు. కానీ కొంతమంది సేవకులే ఇంటింటికి వెళ్ళి వేడుకుంటారు, అమ్మా ప్రార్థన చేస్తాను రా అని చెప్పి. రాజకీయ నాయకులు వేడుకుంటారు, రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు నీ దగ్గర రావాలి, రాజులే నీ దగ్గర రావాలా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అది సేవకుని హోదా, సేవకుని దేవుడిచ్చిన గొప్ప స్థాయి. అది తప్పండి. చిన్న వాటి కొరకు రాజకీయాల దగ్గర పోయి వాళ్ళ దగ్గర నిలబడే అవసరం మనకి లేదు. ఈ సంతోషం తీసుకోవడం, అంతేగాని వాళ్ళ చుట్టూ కాళ్ళు చెప్పులు అరిగిపోయేంత వరకు తెలియాల్సిన అవసరము లేదు. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఆలోచించాం మనము? ఒక మంత్రిగా ఉన్న అతడు దేవుని దగ్గరకు వచ్చాడు. రెండవది, దేశాన్ని దాటి మరో దేశానికి ఆరాధించడానికి వచ్చాడు. మూడవది ఏంటి? తిరుగు ప్రయాణములో బైబిల్ చదివాడు. నాలుగవది, ఏమి చదువుతున్నావన్నది ఏంటి? ఫిలిప్పుని అడిగి మరి తెలుసుకున్నాడు. తగ్గింపు గుణం, నాకు తెలియదు అన్నాడు. తెలిసి బిల్డప్లు ఇవ్వలేదు, తెలియకపోయినా బిల్డప్లు ఇవ్వలేదు. ఐదవది ఏం చేశాడు తెలుసా? సేవకుని వేడుకున్నాడు. అయ్యా రా, రథమెక్కు, నాకు జ్ఞానాన్ని నేర్పించు అని. జ్ఞానాన్ని నేర్పించాను. ఈరోజు జ్ఞానాన్ని ఎవరు నేర్చుకుంటున్నారండి? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఏంటి? జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏమి ఇవ్వాలంట? నీ సంపద అంతా ఇచ్చి, నీ సంపదలో కొంత కాదు, దేవుని కొరకు నీ సంపద అంతా ఆయన పాదాల దగ్గర పెట్టి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఈరోజు మనము ఎవరు డబ్బులు అడగట్లేదు, ఎవరికి డబ్బులు మనకు ఆస్తులు అని ఎవరిని కూడా ఒకటే అడుగుతాం, మీటింగ్ ఉందా, సహకారులు అవ్వండి, దేవుని పనిలో పాలు భాగస్తులు అవ్వండి. బలవంతం చేయట్లేదు, ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. అంటే జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సంపాదన తెచ్చి నేర్చుకోమని బైబిల్ ఒకనాడు రాయిస్తే, ఈరోజు ఫ్రీగా వస్తున్న జ్ఞానాన్ని ఎవరు కూడా నేర్చుకోవట్లేదు. ఫ్రీగా దొరుకుతున్న జ్ఞానాన్ని ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఎంత దౌర్భాగ్యులం అండి మనం, ఎంత దౌర్భాగ్యులం మనం. కనుక జ్ఞానాన్ని, మన సంపదన అంతా ఇచ్చి, అదే అర్థమైంది ఆయనకి, నపుంసకునికి అది అర్థమైంది. ఒక సేవకుడు దొరికాడంటే అంత అదృష్టము. ఆ సేవకుని నేను వదులుకొని, అయ్యా బతిమాలుతున్నాడు, రా రథమెక్కు, నాకు జ్ఞానాన్ని నేర్పిస్తావా, నాకు జ్ఞానాన్ని నేర్పించు. యెషయా గ్రంథంలో చదువుతున్నా, నాకు ఒకటి అర్థం అవ్వలేదు, ఆ మాట నాకు నేర్పిస్తావా?
ఆ మాట నాకు నేర్పిస్తావా? ఏంటి ఆ మాట? ఒకటే అర్థం కాలేదు. చదవడం మాట. అతడు లేఖనము చదువుతున్న భాగం ఏమనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవక ఉండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకపోయెను. ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడుచున్నది. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? యేసుక్రీస్తు వారి గురించి, ఒక బలియాగం గురించి యెషయా గ్రంథంలో రాయబడుతున్నాడు. ప్రవచనాలు చదువుతున్నాడండి ఆయన. ఒక బొచ్చు కత్తిరించిన వారి ఎదుట ఒక గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉందో, హింసిస్తున్న వారి ఎదుట యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా ఉన్నాడు. మారు మాట మాట్లాడాడు యేసుక్రీస్తు వారి శిలువ దగ్గర. ఆయన హింసిస్తున్నప్పుడు, కొల్లలతో కొడుతున్నప్పుడు, తీర్పుతో రాజు దగ్గర నిలబెట్టినప్పుడు, ఏ రోజు దగ్గర నిలబెట్టినప్పుడు, పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు ఒక్క మారు మాట కూడా మాట్లాడలేదు. ఒక బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో, మరణానికి నేను దగ్గర అవుతున్నాను, నన్ను చంపబోతున్నాను, సిలువ వేస్తున్నారు, నన్ను కొరుతారు, సిలువ మీద వేలాడదీస్తారు, హింసిస్తారని యేసుప్రభుకు తెలిసిన మౌనంగా ఉన్నాడండి. ఏంటండి మా సందర్భాన్ని చదివినప్పుడు ఆ ఫిలిప్పు గారు యేసుక్రీస్తు మరణం గురించి, ఆయన సిలువ యాగం గురించి వివరిస్తున్నప్పుడు నపుంసకుడు కళ్ళు తెరవబడ్డాయి, మారు మనసు పొందాడు, కళ్ళు తెరవబడ్డాయండి. ఒక గొర్రె పిల్ల ఎలా బొచ్చు కత్తిరించమందట ఎలా మౌనంగా ఉంటుందో, ఆ మహర్షి కుమారుడు యేసుక్రీస్తు వారు కూడా మన పాపముల కొరకు అలా మరణించాడు, నా కొరకు అలా చనిపోయాడు, నా నిమిత్తం రక్తము కార్చాడని నపుంసకుల్లో జ్ఞానం వెలిగింది, నపుంసకుల్లో పశ్చాత్తాపం కలిగింది, నపుంసకుల్లో మారు మనసు కలిగింది. ఏ సందర్భాన్ని బట్టి? యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాటను, యేసుక్రీస్తు వారి శిలువ గురించి రాయబడిన మాటను చదువుతున్నాడు. ఫిలిప్పు గారు చక్కగా దాన్ని వివరించేసరికి నపుంసకుల్లో మారు మనసు కలిగిందండి. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇంత మంచివాడా? యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు మరణించాడు, ఏ పాపము చేయని ఆయన శిలువ పైన బలవడమా? ఏంటండి, బొచ్చు కత్తిరిస్తుంటే గొర్రె ఎలా మౌనంగా ఉండో, యేసుక్రీస్తు వారు కొడుతున్నా, తిడుతున్నా, హింసిస్తున్నా, దూషిస్తున్నా, ఏళ్ళ చేస్తున్నా, దూషిస్తున్నా, శిలువ మానుపై మోయిస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు యేసుక్రీస్తు వారు. అప్పుడప్పుడు మనం షేవింగ్కి వెళ్ళామనుకో, కటింగ్కి వెళ్ళామనుకో, క్రీమ్ పూసి చక్కగా గడ్డం తీసాడు అనుకో, హాయిగా ఉంటుంది. అలా కాకుండా పర్ర గీకాడు అనుకో, ఏం చేస్తాం మనము? ఆ గీకేవాడిని పట్టుకొని 2 దెబ్బలు వాయిస్తాం. చిన్నగా తీసేది తెలుదా, నా చర్మం అంతా ఊడిపోతుందని. అప్పుడప్పుడు మంచి కటింగ్ చేయమని పోయాం అనుకో, వాడు యూత్ పిల్లలను చూసి ఈ సైడ్ మొత్తం గుండు గోకేశాడు అనుకో, పైన బొచ్చు పెట్టాడు అనుకో, ఏం చేస్తాం మనము? ఆవేశంతో రగిలిపోతాం, ఆవేశాన్ని కట్టలు తెంచుకుంటామే మనం. కానీ యేసుక్రీస్తు వారంట ఒక గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వందట ఎలా మౌనంగా ఉందో, ఆయన కూడా ఆయన హింసిస్తున్న వారి పట్ల, దూషిస్తున్న వారి పట్ల, సిలువ వేస్తున్న వారి పట్ల మౌనంగా ఉన్నాడు. ఇదండి ఒక నపుంసకుని మనసు కదిలించబడింది, ఒక నపుంసకుని మనసు మారిపోయే విధంగా ఫిలిప్పు గారు సువార్తను ఆయనకి ప్రకటించాడు. చదవనమాట కింద మాట. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతని యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఎప్పుడైతే సువార్త ఫిలిప్పు గారు ప్రకటించాడో, నపుంసకుడు ఆ సువార్తను అంగీకరించాడు. ఆ సువార్తను అంగీకరించడానికి అర్థం ఏంటి? కింద మనం చదవండి. వారు త్రోవలు వెలుచుండగా నీళ్లు నాకు చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మము ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. నపుంసకుడు అండి వాక్యం విన్నాడు, ఫిలిప్పు చెప్పే మాటలు విన్నాడు, యేసుక్రీస్తు మరణం గురించి, ఆయన శిలువ యాగం గురించి విన్నప్పుడు నపుంసకుని మనసులో హృదయం కలవతం చెందింది, మనసు మారిపోయింది. మనసు క్రీస్తు కొరకు బ్రతకాలని తప్పిస్తుంది, నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలన్నాడు. అయితే ఏం చేయాలన్నప్పుడు, ఇదిగో అయ్యా నాకు బాప్తిజం ఇస్తావా? నీళ్ళున్నాయి నాకు బాప్తిజం, నాకేమైనా ఆటంకమా? అయ్యా నీకేం ఆటంకం లేదు. చాలామంది ఇజ్రాయెలు పరలోకాన్ని వెళ్ళరంటాడు. తప్పండి, ఇజ్రాయెలను కూడా దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో నపుంసకుడు నాకేమైనా ఆటంకం అన్నప్పుడు ఫిలిప్పు గారు ఏమన్నాడు? ఆటంకమే లేదన్నాడు. బాప్తిస్మము తీసుకుని ఏం చేస్తాడు? సంతోషముతో అతను తిరిగి వెళ్ళిపోయింది. చదవనమాట ముగించుకుందాం.
ఫిలిప్పు నపుంసకులు ఇద్దరును నీళ్ళలో దిగిరి. అంతటా ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాను. ఆ నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. నేను బాప్తిసం తీసుకు నపుంసకుడు అండి. ఎప్పుడైతే వాక్యం విన్నాడో, గ్రహించాడో, ఆలోచించాడో, మారు మనసు పొందాడో వెంటనే లేట్ చేయకుండా బాప్తిసము తీసుకున్నాడు. అమ్మయ్య నేను రక్షించబడ్డాను, అమ్మయ్య నాకు సంతోషం, నేను దేవుని రాజ్యానికి వారసుడను, నేను పరలోకను మరణించిన వెంటనే వెళ్ళిపోవచ్చని ఒక ధీమాతో సంతోషంతో వెళ్ళిపోయాడు. ఈరోజు మన వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారా? వాక్యము చెప్తున్న సంవత్సరాలైనా కూడా తీసుకోవట్లేదు. ఏమంటే పండగ రోజు తీసుకుంటాను, పుట్టినరోజు నాడు తీసుకుంటాను, క్రిస్మస్ రోజు తీసుకుంటాను, జనవరి 1 రోజు తీసుకుంటాను, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటున్నారే. దేవుడు ఒక రోజు నీ మరణాన్ని వాయిదా వేయకుంటే పరిస్థితి ఏమి? మరణిస్తాం, పాతాళానికి జారిపోతామండి. కానీ సంతోషంతో వెళ్ళిపోయాడు. ఎందుకు సంతోషంతో వెళ్ళిపోయాడు తెలుసా? నేను హోదా ఎంత మంచి ఉద్యోగములు ఉన్నా, నా దగ్గర ఎంత సంపద ఉన్నా, నా దగ్గర ఎంత సైన్యం ఉన్నా, నా దగ్గర ధనం ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, అవి కేవలం భూమి మీద బ్రతికినంత కాలమే. కానీ ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి నేను వారసుడను, పరలోక రాజ్యానికి ప్రవేశాన్ని నేను అర్హుడను గనక సంతోషంతో వెళ్ళిపోయాడండి. సంతోషంతో ప్రతి మాట, దేవుని మాట మనిషిని కదిలించాలంటే పని చేయాలి, శ్రమ పడాలి, కష్టాలైనా నష్టాలైనా దేవుని కొరకు ప్రయాసపడాలి. అందుకే బైబిల్లో భక్తులైన నపుంసకులు, అందులో ముఖ్యంగా ఒక నపుంసకుడు మనకు కనపట్టాడు. మంత్రి అయిన నపుంసకుడు మనకి కనిపించాడు. ఈ నపుంసకుడు దేవుని కొరకు ఒక మంత్రిగా ఉన్న ఇతడు దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఎక్కడో దేశం దాటి దేశం దగ్గరికి వచ్చాడు. తిరిగి వెళుతూ యెషయా గ్రంథాన్ని చదివాడు. యెషయా గ్రంథాన్ని చదివాడు. తెలియకపోయినా అడిగి మరీ తెలుసుకున్నాడు. సేవకుని బతిమాలి తన దగ్గర కూర్చుండబెట్టుకొని వాక్యాన్ని నేర్చుకున్నాడు. బాప్తిసము తీసుకున్నాడు. వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. తిరిగి వెళుతూ సంతోషముతో వెళ్ళిపోయాడు. గనక నపుంసకుని చూసి మనము నేర్చుకోవాలి. గనక మనకంటే గొప్పగా బ్రతికిన నపుంసకుడిగా మనకి కనపడుతున్నాడు. మనకి పాఠాన్ని నేర్పే నపుంసకుడిగా మనకి కనపడుతున్నాడు. ఓకే, బైబిల్లో భక్తులైన నపుంసకులు. నెక్స్ట్ వారం చివరి ఎపిసోడ్, చివరి ముగింపు మనం ఆలోచించి ఈ యొక్క నపుంసకుల గురించి మనము ముగిద్దాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పించారు. ఒక మంత్రి అయిన నపుంసకుడు నాయన మాకు ఎన్నో పాఠాలు నేర్పించాడు తండ్రి. ఆ నపుంసకులతో పోలిస్తే మా భక్తి ఏ పాటిది, మా జీవితం ఏ పాటిది నాయన. మేము కూడా ఉన్నతంగా నపుంసకుని వల్ల బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించాలి. చేరి వచ్చిన సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థనలు కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.